సెంట్రల్ గవర్నమెంట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మిటిగేట్ చేసుకోవడం కోసం డిజిటల్ ట్రాన్సాక్షన్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ని లిమిట్ చేయడం కోసం కొన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్కి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది పంపిస్తూ ఉంటుంది. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్లో 10 lakhsకి మించి కనుక క్యాష్ డిపాజిట్ చేసినట్లయితే క్లారిఫికేషన్ నోటీస్ ఇమీడియట్గా పంపిస్తుంది. సో మనకి ఒక 4-5 అకౌంట్స్ ఉన్నాయి, మనం ప్రతి అకౌంట్లో ఒక 2 lakhs 3 lakhs డిపాజిట్ చేసుకుంటున్నాం అంటే పొరపాటే. సో ప్రతి బ్యాంక్ అకౌంట్కి మన పాన్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా ఇయర్ మొత్తం 10 lakhsకి మించి కనుక క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మనం కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అకౌంట్, మన బిజినెస్కి సంబంధించి కరెంట్ అకౌంట్లో కూడా 50 lakhsకి మించి కనుక క్యాష్ డిపాజిట్ చేసినా కానీ అది నోటీస్కి దారితీస్తుంది. ఇంకొకటి ఎఫ్డీస్. సో మన దగ్గర ఏదైనా క్యాష్ వచ్చినాయి మనం పేరెంట్స్కి కానీ మనకు కానీ ఎఫ్డి క్యాష్ డిపాజిట్ ద్వారా కనుక చేసినట్లయితే అప్ టు 10 lakhsకి మించి చేసినట్లయితే దానికి క్లారిఫికేషన్ నోటీస్ అనేది డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్కి కూడా 1 lakh మించి కనుక క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చేస్తే దానికి కూడా నోటీస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదన్నా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అంటే మనం ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ కానీ సేల్ కానీ చేసినప్పుడు 30 lakhsకి మించి కనుక క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక ఉన్నట్లయితే దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఫారిన్ స్పెండ్స్ కానీ మనం ఒక ఇయర్లో 10 lakhsకి మించి కనుక క్యాష్ ట్రాన్సాక్షన్స్ కనుక చేసినట్లయితే అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది రావచ్చు. తర్వాత సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఏదైనా మనం బిజినెస్లో గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ 2 lakhsకి మించి కనుక క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినా కానీ సో ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేస్తాయి. వాటికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ క్లారిఫికేషన్ నోటీస్ అనేది మనకి సెండ్ చేస్తూ ఉంటుంది. సో క్యాష్ ఓకే, మనం ఆన్లైన్ ఎంతవరకు చేయొచ్చు అనేది ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయినా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ దానికి సంబంధించిన సోర్స్ ఏంటి, దానికి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం ప్రాపర్గా పెట్టుకొని ఐటీఆర్ ఫైల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎంతైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.